సాక్షి ఫ్యామిలీ, దిస్ ఇస్ షాహిదా. బంగారం అంటే ఇష్టం లేని మగవాళ్ళు ఎవరుంటారు? మగవాళ్ళే కాదు, అబ్బాయిలు కూడా ఈ మధ్య కాలంలో బంగారం ఎక్కువగా కొంటున్నారు. సో ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. అయితే ఈ రోజు నేను ఒక షోరూమ్ లో ఉన్నాను. ఇక్కడ గోల్డ్ ప్రైజెస్ తగ్గుదల కాబట్టి కొనుగోలుదారుల రద్దీ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో వాళ్ళు ఎందుకు కొంటున్నారు, సో ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది, అవన్నీ వివరాలు మనం అడిగి కనుక్కుందాం. పదండి. బంగారం అంటే లేడీస్ కి ఎంత ఇష్టం కదా. సో మన దగ్గర ఎన్ని జ్యువెలరీ డిజైన్స్ ఉన్నా ఇంకా కొత్త డిజైన్స్ చూస్తే మనకి మనసు ఆగుతుందా? సో అలాంటిది నా ముందు చూడొచ్చు మీరు, ఎన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇంకా నాకు కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇక్కడ మనము ఈ డిజైన్స్ గురించి, అంటే ఈ కలెక్షన్ మనం ఎక్కడ చూసుండమో, సో వీటి గురించి మనము కనుక్కుందాము. రమ్య గారు ఉన్నారు నాతో పాటు. హలో అండి. సో రమ్య గారు, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే డిజైన్స్. నేనైతే ఇంతకు ముందు ఈ డిజైన్స్ ఎప్పుడు చూడలేదు. సో దీని ప్రత్యేకత ఏంటి నాకు ఒకసారి చెప్పండి. ఇది వచ్చేసి మనకి 3D కలెక్షన్ అండి. ఓకే, ప్యూర్ టెంపుల్ డిజైన్ 3D కలెక్షన్ వర్క్ తో వస్తుంది అనమాట. ముఖ్యంగా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే లైట్ వెయిట్ హెవీ లుక్ కనిపిస్తుంది. మనకి చూడటానికి ఇది ఏంటంటే అరౌండ్ 300 గ్రామ్స్ వర్త్ కనిపిస్తుంది. బట్ ఓన్లీ హారం వచ్చేసి మనకి 230 గ్రామ్స్ లో చేశారు. ఆ డీటెయిలింగ్ అనేది చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి ఏదైతే డిజైన్ ఉందో, ఒక గోపురం, అమ్మవారు కూర్చుంటే ఎంత నీట్ గా కనిపిస్తుందో అంతే నీట్ కార్వింగ్ ఉంటుంది. అండ్ పికాక్స్ కూడా, ఆ ఫెదర్ కూడా చాలా క్లియర్ గా, అంటే ఒక్కొక్క ఇక్కడ కార్వింగ్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫిలిగ్రీ వర్క్ తోటి చాలా డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ జనరల్ గా అందరికి పర్ల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో పర్ల్స్ వచ్చేసి మనకి ఏంటంటే గుట్టపూసల్లాగా అమర్చారు. అండ్ ఆ వర్క్మెన్షిప్ కే మనం ఫిదా అయిపోవచ్చు, అంత బాగుంటుంది వర్క్మెన్షిప్. సో ఇలాంటి కలెక్షన్ మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి. ఓకే, ఎన్ని గ్రాములు అన్నారు ఇది? సో ఇది వచ్చేసి మనకి 230 గ్రామ్స్ ఉందండి. 230 గ్రామ్స్. మీరు డీటెయిలింగ్ చూస్తే ఆశ్చర్యం ఖచ్చితంగా కలుగుతుంది మీకు. ఎందుకంటే ఇక్కడ పీకాక్ లో ఇక్కడ చూడండి చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ ముత్యాలు ఉన్నాయండి. ఒక్కొక్క కన్ను అంటారు కదా, పీకాక్ కన్ను కూడా గ్రీన్ కలర్ లో ఇచ్చి నిజంగానే ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ వచ్చి గీసినట్లుంది అనమాట. దీన్ని మళ్ళీ ఆర్నమెంట్ రూపంలో చేయడం అనేది నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది. ఇది తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టి ఉండొచ్చు? మినిమం ఈ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అయితే 3 months టైం తీసుకుంటాం. 3 months ఒక్క ప్రోడక్ట్ మీద దగ్గర మనకి మినిమం 15 members వర్కర్స్ ఉంటారు. ఓకే, సో ఒక వర్క్మెన్షిప్ చేయాలంటే 15 members, అంటే ఒక్కొక్క పీస్ అనేది సెపరేట్ గా చేయాలి. అండ్ దాన్ని మళ్ళీ అన్నిటిని కలిపి అమర్చాల్సి వస్తుంది. ఓకే, సో ఈ మెయిన్ ఏంటంటే మనకి ఈ పీవీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. రైట్. ఓకే, మేము చూడొచ్చండి. ఎందుకంటే వీళ్ళ కష్టం ఏదైతే ఉందో దీంట్లో కనిపిస్తుంది. అండ్ అందంగా కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ కలిపి అందంగా ఏదో స్టోరీ మనకి చెప్తున్నట్లు. అంటే అమ్మవారు, గోపురము, పీకాక్స్, అండ్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. బ్రైడ్ కి అయితే స్టేట్మెంట్ పీస్ అంతే. సో ఇది బ్రైడల్ కలెక్షన్ అని ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. రైట్. సో ఇలాంటి డిజైన్స్ ఇవి కొత్తవి కదా, దీన్ని తీసుకోవడానికి కస్టమర్స్ ఎలా మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుందండి. 3D ప్యాటర్న్స్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఇందాక మనం చూసినట్టయితే 3 కస్టమర్స్ మాక్సిమం ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రిఫర్ చేశారు. యుఎస్ క్లయింట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఇలాంటి డిజైన్స్ అనేవి. అవునా? ఎందుకంటే అక్కడ ఇలాంటి డిజైన్స్ దొరకవు. సో ఇది మన ఇండియాలో మెయిన్ ప్రత్యేకం అనమాట. ఇప్పుడు రకరకాల జ్యువెలరీ అంటే ఒక రకంగా మనకి మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుంది, కానీ ఇది కొత్తది. మీరు డామ్ షూర్ చెప్తున్నాను, ఇలాంటి డిజైన్ మీరు ఎక్కడా చూసుండరు. సో ఇది 3D డిజైన్ అంటారు దీన్ని, రైట్? ఓకే, సో ఈ డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి నక్షి వర్క్ అండి. సో నక్షి వర్క్ లో ఇందులో కూడా స్పెషాలిటీ అంటే 2 in 1 వేసుకోవచ్చు. ఇది హారం కమ్ వడ్డానం లాగా వేసుకోవచ్చు. హారం కమ్ వడ్డానం వస్తుంది. మనకి జస్ట్ వచ్చేసి 55 గ్రామ్స్ లో హారం వచ్చింది. ఇది ఓన్లీ 55 గ్రామ్స్ లోనే అంటండి, కానీ ఎక్సలెంట్ గా ఉంది. కొంచెం వెయిట్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ గ్రామ్స్ తక్కువనే. అంటే కొంతమంది ఉంటారు కదా, మాకు ఇంత వద్దు, ఇంత హెవీ వెయిట్ వద్దు. ఇప్పుడు ఈ హారం మీరు అన్నట్లు 200 గ్రాములు దాదాపు ఉంది కదా. సో దీన్ని 100 గ్రామ్స్ లో కావాలంటే కస్టమైజ్ చేసి ఇస్తారా? 100 వరకు కష్టం అండి. అరౌండ్ 150 వరకు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే, కస్టమైజ్ వస్తుంది. అంత ప్యూర్ డీటెయిలింగ్ రాకపోయినా 150 గ్రామ్స్ లో అయితే మాక్సిమం చేసిస్తాం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? ఇది వచ్చేసి మనకి 45 days లో కంప్లీట్ అవుతుంది. దానికి కూడా మ్యాచ్ అయ్యేటట్టు నెక్లెస్ కూడా
చాలా మినిమల్ వెయిట్, ఓన్లీ 25 grams లోనే మనకి నెక్లెస్ వచ్చింది. అయితే ఇది హ్యాండ్ మేడా లేకుంటే ప్యూర్లీ హ్యాండ్ మేడ్ అండి. ప్యూర్లీ హ్యాండ్ మేడ్. నక్షి వర్క్ 99% ప్యూర్లీ హ్యాండ్ మేడ్ వస్తాయి. ఇది హ్యాండ్ మేడా? హ్యాండ్ మేడ్. ఇది కూడా హ్యాండ్ మేడేనా? మిషన్ వర్క్ కాదా? మిషన్ వర్క్ రాదు. వావ్, ఇదైతే నేను మిషన్ వర్క్ అని అనుకున్నాను, కానీ ఇది హ్యాండ్ మేడ్ అంట. అసలు చాలా నమ్మసక్యంగానే లేదు అసలు. సో ఇప్పుడు ఇంకొక డిజైన్ మనం చూద్దాము. వావ్, ఎంత బాగుందండి. ఏదో రాజులు మహారాజులు వేసుకుంటారు కదా పాతకాలంలో, అలాగుంది. చాలా గ్రాండ్ రాయల్ లుక్ వస్తుంది. ఇది కూడా మనకి 3D వర్క్ కాంబినేషన్ వస్తుంది. బట్ ఇందులో వచ్చేసి మనకి రాధాకృష్ణులు సేద తీరుతున్నట్టు, ఒక చెట్టు కింద కూర్చొని మంచిగా సేద తీరుతున్నట్టు ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తో చేసిన ప్రోడక్ట్ అన్నమాట. సో వైఫ్ మీద చాలా ప్రేమ, ఇష్టము అంతా మొత్తం చూపించడానికి ఇలాంటి ప్రోడక్ట్ గిఫ్ట్ ఇస్తే చాలు, ఫిదా ఇంకా తను లైఫ్ లాంగ్ అసలు ఇంకొక అడగదు. అలాంటి ప్యాటర్న్ అనమాట అది. ఎంత బాగా చెప్పారండి. సో ఈ ఆర్నమెంట్ ప్రత్యేకత తెలుసా మీకు? అంటే రాధాకృష్ణుల ప్రేమ ఇందులో చూపించారు. ఎవరైతే తయారు చేశారో వాళ్ళని నేను ఆర్టిస్ట్ అని అంటాను, ఎందుకంటే ఎంత అద్భుతంగా ఒక కథ రాశారు. జ్యువెలరీలోనే ఒక కథ, స్టోరీ అన్నమాట. అది అర్థమయ్యే వాళ్ళకే అర్థం అవుతుంది యాక్చువల్లీ. సో ఎవరికైనా వాళ్ళ వైఫ్ మీద ప్రేమ ఉంటే ఇది ఖచ్చితంగా ఇస్తే ఇంకా ఆ ప్రేమకు ఇంకా వెళ్ళకట్టలేనిది అన్నమాట. అది ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ లో చేసాము అది. వావ్, ఎక్సలెంట్. అండ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. చూడండి, ఒక నందనవనం, బృందావనం అంటారు చూడండి, సేమ్ అలాగే బృందావనంలో పికాక్స్ ఉండి ఒక చెట్టు కింద కూర్చొని చాలా నీట్ గా ఆయన పట్టుకున్న ఫ్లూట్ తో సహా చాలా క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఫ్లూట్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే మనకి ఆర్నమెంట్ లాగా లేదు, ఏదో సినిమా చూస్తున్నట్లుంది. ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనకి రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ కామన్ గా ఉంటాయి, రూబీస్ అవి. బట్ ఇందులో వచ్చేసి మనకి పింకిష్ ఇచ్చారు చూడండి, లైట్ బేబీ పింక్ కాంబినేషన్ లో వచ్చింది. టర్మలిన్స్ తోటి చేశారనమాట. సో ఈవెన్ కలర్ స్టోన్స్ యూజ్ చేసినా కూడా ఆ రిచ్నెస్ తెలుస్తుంది. కరెక్ట్, అవును. సో ఈ పింక్ ఏంటి, మొత్తంలో ఈ పింక్ ఏంటి అంటే ఇదే హైలైట్ అవుతుంది యాక్చువల్లీ. చాలా అద్భుతంగా ఉంది. సో ఇది ఎన్ని గ్రాములు అండి? ఇది మనకి అరౌండ్ 250 grams వరకు వస్తుంది. ఓకే, 250 grams. బట్ చూడటానికి అయితే అరౌండ్ 320 grams వర్త్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 300 grams పైన ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ 250 grams. పెండెంట్ కూడా ఎంత హెవీగా వచ్చి స్టేట్మెంట్ లుక్, సింగిల్ పీస్ కలెక్షన్. అంటే ఇవి మళ్ళీ రిపీట్ కూడా చెయ్యమన్నమాట. ఒకసారి చేసామంటే అది ఒకరికి పరిమితం, అలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్. సో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇది ఏదో మహారాజులు పెళ్లిళ్ళలో ఒక రాజవంశానికి చెందిన వాళ్ళు వేసుకోవాలి అన్న టైప్ ఫీలింగ్ రావాలంటే ఇలాంటి జ్యువెలరీ తప్పకుండా వేసుకోవాలి. ఎక్సలెంట్ గా ఉంది. అండ్ మెయిన్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఇలాంటి డిజైన్స్ యూనిసెక్స్ ప్యాటర్న్స్. ఈవెన్ అబ్బాయిలు వేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. ఈ మధ్య అబ్బాయిలు పెళ్లిళ్ళలో జ్యువెలరీ ఎక్కువ, లైక్ విజయ్ దేవరకొండ పెళ్లిలో జ్యువెలరీ ఎక్కువ వేసుకున్నారు. సో ఆ ట్రెండ్ నడుస్తుంది. ఈవెన్ మనకి రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ గారు అది కూడా మొత్తం ప్యూర్ జ్యువెలరీ అంతా శ్రీకృష్ణలోనే చేయించుకున్నారు. అవునా? మన దగ్గర చేయించుకున్న జ్యువెలరీ. సో అందుకే అంత రాయల్ లుక్ వచ్చింది. చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ చేయించాము. ఓకే, ట్రెండ్ మారుతుంది కదా ఇప్పుడు, అమ్మాయిలే కాదు జ్యువెలరీ అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు. ఒకప్పుడు రాజులే మొత్తం జ్యువెలరీ వేసుకునేవారు, ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. జెంట్స్ ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా పెడుతున్నారు అండ్ సెప్టమ్స్ కూడా పెడుతున్నారు. సో అది దృష్టిలో పెట్టుకుని మీరు ఇంత మంచి డిజైన్స్ చేస్తారు. మరి ఖచ్చితంగా ఉండాలి కదండి, ఓన్లీ ఫీమేల్స్ కి వస్తే ఎలాగా, మెయిల్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా జ్యువెలరీని. కరెక్ట్. సో మనం ఇంకో డిజైన్ చూద్దాము. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇది యాంటిక్ జ్యువెలరీ, రైట్? సో ఇప్పుడు డైమండ్ సెట్. సో డైమండ్ జ్యువెలరీకి ప్రత్యేకమైన లవర్స్ ఉంటారు. ఎన్ని జ్యువెలరీస్ కొన్నా మళ్ళీ డైమండ్ వైపే వాళ్ళ కళ్ళు పోతుంటాయి. సో వాళ్ళ కోసం ఇదనమాట. సో మీరు చూడొచ్చు, అద్భుతమైన డిజైన్ ఉంది నా ముందు. వావ్, ఇది చూడండి, ఇది కూడా రాజులు మహారాజులు వేసుకునేలాగానే ఉంది. సో దీని ప్రత్యేకత ఏంటి రమ్య గారు? మన దగ్గర వచ్చేసి అన్ని టాప్ కలర్, టాప్ క్లారిటీ డైమండ్స్ ఉంటాయండి, విత్ సర్టిఫైడ్ ఉంటాయి. వీటిల్లో ఒకటి ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ ని మల్టీ యూసేజ్ చేసుకోవచ్చు. పెండెంట్ డిటాచ్ చేసుకోవడం, ఓన్లీ నెక్లెస్ లాగా వేసుకోవడం, ఓన్లీ హారం లాగా వేసుకోవడం, అండ్ కలర్స్ కూడా చేంజబుల్ ఉంటాయి. మన అవుట్ఫిట్ కి తగినట్టుగా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేమో ఎమరాల్డ్ కదా. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ శారీ డ్రెస్ వేసుకుంటే ఇది ఇలాగే పెట్టుకోవచ్చు, కానీ రెడ్ అయితే మనం దీన్ని మార్చుకోవచ్చు. వావ్, నైస్, చాలా బాగుంది. లైట్ వెయిట్ హెవీ లుక్ కలెక్షన్. ఈవెన్ డైమండ్ లో కూడా మనం ఏంటంటే
ఇప్పుడు గోల్డ్ రేట్ని బేస్ చేసుకొని సో దానికి తగినట్టుగానే గోల్డ్ ఎక్కడ ఎంత ఇవ్వాలో అంతే గోల్డ్ పెట్టింది. ఎక్స్ట్రా గోల్డ్ ఇవ్వకుండా మినిమం వెయిట్ తోటి మినిమం క్యారెటేజ్ తోటి అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక హారం చేయాలి అంటే మినిమం ఒక 14-15 క్యారెట్స్ లేనిది రాదు. ఇది వచ్చేసి మనకి జస్ట్ 11 క్యారెట్స్లోనే ఉంది. ఓ జస్ట్ 11 క్యారెట్స్ లో ఇంత హెవీ హారం వచ్చింది. సో చూసారు కదా, అంటే మనకి పెద్ద హారాలు ఇంత పెద్దగా ఉంది, ఎంత గోల్డ్ పెట్టాలి ఎంత డైమండ్ పెట్టాలి అనేది ఏం లేదు. మనకి తక్కువ గ్రామ్లోనే తక్కువ క్యారెట్స్ లోనే మనము ఇంత మంచి డిజైన్స్ కూడా పొందొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన గోల్డ్ ప్రైజెస్ ని బట్టి డిజైన్స్ కూడా వస్తున్నాయి, రైట్? రమ్య గారు అప్పటి నుంచి ఈ డిజైన్ ఏదైతే ఈ ఆర్నమెంట్ నా కళ్ళకి కొడుతూనే ఉంది. ఏంటి ఎంత బాగుంది చూడండి, చిన్న 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 డైమండ్స్, మ్యాంగోస్. దీని ప్రత్యేకత ఏంటి? ఇది తుసి ప్యాటర్న్ అండి. ఎవర్ గ్రీన్ ప్యాటర్న్. ఎన్ని జనరేషన్స్ మారినా ఎన్ని తరాలు మారినా ఈ ప్యాటర్న్ లో ఎలాంటి చేంజ్ రాదు. బట్ ఒకప్పుడు ఏంటంటే ఇది క్లోజ్ సెట్టింగ్ లో చేసేవాళ్ళు. సో 22 క్యారెట్ క్లోజ్ సెట్టింగ్ లో చేసేవారు. సో బడ్జెట్ కి తగినట్టుగా ఇప్పుడు ట్రెండింగ్ ఏమైందంటే 18 క్యారెట్ లోనే చేస్తున్నాం. ఓకే, గోల్డ్ ప్రైస్ కూడా తగ్గుతుంది కదా, సో పర్ గ్రామ్ వాల్యూ కూడా తగ్గుతుంది మనకి 18 క్యారెట్ అంటే. అండ్ డైమండ్ కూడా ఏంటంటే స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది, గోల్డ్ వెయిట్ కూడా తగ్గుతుంది అనమాట. సో 22 క్యారెట్లో చేస్తే ఏమవుతుంది, ముద్దగా వచ్చి హెవీగా కనిపిస్తుంది. సో 18 క్యారెట్లో ఏంటంటే స్లీక్గా, సింపుల్గా, నీట్గా, డిఫరెంట్ ఎలిమెంట్ లుక్ వస్తుంది. అవును. సో అందుకోసమని ఆ బేస్ తోటి 18 క్యారెట్ లుక్ వచ్చేసి మనకి 22 క్యారెట్ ప్రోడక్ట్ లా ఉంటుంది. క్లోజ్ టు ఓపెన్ సెట్టింగ్ అంటారు, అంటే చూడడానికి క్లోజ్ సెట్టింగ్, బట్ దిస్ ఇస్ టోటలీ ఓపెన్ సెట్టింగ్ ప్రోడక్ట్. బ్యాక్ సైడ్ కూడా మనకి డైమండ్ అనేది విజిబిలిటీ ఉంటుంది. సో క్లోజ్ సెట్టింగ్ లో మనకి విజిబిలిటీ ఉండదు. సో దీని ద్వారా ఏంటి అంటే ప్యూరిటీ అనేది చెప్పగలుగుతాం. ప్యూరిటీ బడ్జెట్ చెప్పచ్చు, అండ్ బడ్జెట్ కూడా తక్కువ, ప్లస్ డైమండ్ ప్యూరిటీ క్వాలిటీ తెలుస్తుంది. క్లోజ్ సెట్టింగ్ లో మనకి డైమండ్ ప్యూరిటీ క్వాలిటీ చెప్పలేము, అనిపించదు అనమాట. సో ఈ డైమండ్స్ ఎన్ని క్యారెట్స్? ఇది వచ్చేసి మనకి హారంలో అరౌండ్ 9.5 క్యారెట్స్ ఉందండి. నెక్లెస్ లో వచ్చేసి 4.5 క్యారెట్స్ లో వచ్చేస్తుంది. అంటే 15 క్యారెట్స్ లో టోటల్ సెట్ వస్తుంది అనమాట. సో అంటే ఒకటే ప్రోడక్ట్ వేసుకునే బదులుగా ఇలా 15 క్యారెట్స్ లో 2 ప్రోడక్ట్స్ వేసుకుంటాం. అవును, ఎందుకంటే రకరకాల డిజైన్స్, మనం 1-2 డిజైన్స్ తీసుకుంటే మన మనసు నిండదు కదా. సో ఇది కొంచెం తీసుకోవాలి, అదొకటి తీసుకోవాలి, అదొకటి తీసుకోవాలి, అలా మనం మారుస్తూ ఉంటేనే బాగుంటుంది. సో ఇంకో డిజైన్ చూద్దాం మనము. వావ్, ఇప్పుడు అందరి ఫేవరెట్ అన్నమాట వచ్చేసింది. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇది రాణి హారం స్టైల్. సో ఇందులో 3 హారాలు ఉన్నాయి కదా. ఇది మొత్తం 3 పీసెస్ డిటాచబుల్. ఓకే, ఈ 3 డిటాచ్ చేసుకొని ఓన్లీ 2 వేసుకోవచ్చు, ఓన్లీ సింగిల్ వేసుకోవచ్చు. లాస్ట్ పీస్ అయితే కిడ్స్ ఉన్నారనుకోండి వడ్డానంలో పెట్టచ్చు. వావ్, సో చూసారా, అంటే ఇది ఒక్కటి తీసుకుంటే చాలు. ఈ 3 డిటాచబుల్ అనమాట. మనకి ఏది కావద్దు, మనం తర్వాత వేసుకోవాలంటే ఈ 2 వేసుకోవచ్చు, లేదా 3 వేసుకోవచ్చు, లేదా సింగిల్ కూడా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి చిన్న పిల్లలకు వడ్డానంగా కూడా వేయచ్చు, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మన అవుట్ఫిట్ కి తగినట్టుగా ఇప్పుడు ఒకేషన్ వైజ్ కూడా ఉంటుంది. బర్త్డేకి ఇంత హెవీగా వేసుకుంటారు, సో సింగిల్ పీస్ వేసుకొని మన అవుట్ఫిట్ కి తగినట్టుగా కూడా దాన్ని స్టైల్ చేసుకోవచ్చు. స్టైలింగ్ కి అనుగుణంగా. సో ఇంతకు ముందు ఏముండేది, జ్యువెలరీ అంటే ఏదో ఒక ఆర్నమెంట్ లాగా ఎప్పుడు అదే అలాగే వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అండ్ జ్యువెలరీ షాపుల్లో కూడా వీళ్ళు కూడా మీరు చాలా బాగా చేస్తున్నారు, ఎందుకంటే ఎలాగైనా వేసుకోవచ్చు. ఇది మెయిన్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరగడం వల్ల, సో ముఖ్యంగా కస్టమర్స్ వ్యూ పాయింట్ కూడా మేము చూడాలి. సో ఒక ప్రోడక్ట్ దాంట్లోనే మల్టీగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ 20 lakhs పెట్టి కొన్నాం అనుకోండి, ఒకసారి వేసుకుంటే వాళ్ళకి మళ్ళీ కొత్తదనం కనిపించదు. సో ఇలా మల్టీ యూసేజ్ అనుకోండి, కొత్తదనం కనిపిస్తుంది. ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ 3 lines, ఇప్పుడు ఫీమేల్స్ ఉన్నారు, సో జెంట్స్ కి వాళ్ళకి షేర్వానీ మీకు కావాలంటే ఈ 3 lines తీసేసి ఈ పీస్ కి బీట్స్ యాడ్ చేసుకోవచ్చు. సింగిల్ లైన్ బీట్స్ లాగా వేసుకొని సైడ్ పెండెంట్స్ వచ్చి కింద బీట్స్ వస్తాయి. సో షేర్వానీ మీద కూడా వేసుకోవచ్చు. సో ఆల్ ఇన్ వన్ అన్నమాట. సో ఇదంతా ఎందుకు వచ్చింది తెలుసా, గోల్డ్ ప్రైజెస్ పెరగడం వల్ల అందరూ గోల్డ్ తీసుకోవట్లేదు. ఒక్క ఆర్నమెంట్ తీసుకొని అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి అనేసి వాళ్ళ ఆలోచనలకి తగ్గట్టుగానే ఇప్పుడు ఇదంతా మారిపోతుంది. ఈ టాస్క్ ఏంటంటే ముఖ్యంగా మా డిజైనర్స్ కి అండ్ మా ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళకి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. వర్కర్స్ కాదు, ఆర్టిస్టులు కూడా. ఓకే,
సో రమ్య గారు, సో మనం అన్ని డిజైన్స్ చూసేసాం కదా, సో మీరు ఏమంటారు? ఇప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గింది కదా, సో గోల్డ్ కొనాలనుకునే వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో ఇది అయితే బెస్ట్ టైం అండి. అండ్ అప్కమింగ్ వచ్చేసి సీజన్ కూడా వచ్చేది ఉంది. మొన్నటి వరకు ఏంటంటే అధిక జ్యేష్ఠ మాసం వల్ల సో కొంచెం వాకిన్స్ కూడా తగ్గి ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే జ్యేష్ఠ మాసం స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఆషాఢము, శ్రావణము, నెక్స్ట్ కమింగ్ అంతా మ్యారేజ్ సీజన్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. సో యూఎస్ నుంచి వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కిడ్స్కి చాలామంది శారీ ఫంక్షన్స్ చేస్తుంది. రైట్. సో శారీ ఫంక్షన్స్కి కానీ సో మీ బడ్జెట్ని ప్రకారంగా మేము మీకు అనుగుణంగా డిజైన్స్ చేసిస్తాం. సో ఎవరైనా కూడా ఇది కరెక్ట్ టైం అన్నమాట. బంగారం తగ్గింది, రండి ఇక్కడికి వస్తే మీకు ఇంత మంచి డిజైన్స్ మీకు దొరుకుతాయి అన్నమాట. సో వెయిట్ చేయకండి, ఇప్పుడే ఈ రోజే వచ్చేసేయండి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వైఎం రావు గారు, షోరూమ్ మేనేజర్. సో ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు గోల్డ్ రేట్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి. సో ఇది వరకు చూసుకుంటే పెరిగేవి, సో ఒక్కసారిగా చిన్న చిన్నగా తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? అయితే గతంతో పోల్చినట్లయితే గోల్డ్ ధరలు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, బట్ మళ్ళీ తిరిగి పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది ఒక మంచి సదవకాశం మన కస్టమర్లందరికీ కూడా. ఇంత తక్కువగా వచ్చినందుకు గాను కస్టమర్లు తప్పకుండా ఈ సమయాన్ని, ఈ యొక్క ధరని వినియోగించుకొని వచ్చి కొన్నట్లయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. మరి ఇప్పుడు చూసినట్లయితే సేల్స్ కూడా పెరుగుతున్నాయి, కస్టమర్ల వాకిన్లు కూడా పెరుగుతుంది, కస్టమర్లు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇంకా ధర ఏమన్నా తగ్గుతుందని. బట్ స్వల్పంగా అయితే తగ్గింది. మరి ఇది చాలా మంచి అవకాశం. మరి ఆషాఢ మాసానికి, శ్రావణ మాసానికి చాలా దగ్గరలో ఈ మంచి ధర రావడం జరిగింది కాబట్టి కస్టమర్లు తప్పకుండా ఈ యొక్క ధరని అవకాశంగా తీసుకొని వచ్చి వారికి మెచ్చిన నగలు కొని వారు ధరించి ఈ యొక్క ఆషాఢ మాసము, శ్రావణ మాసాన్ని ఘనంగా జరుపుకుంటారని మేము కోరుకుంటున్నాం. అయితే సార్ కస్టమర్స్ ఎలా ఉన్నారు? అంటే కస్టమర్స్ అంటే గోల్డ్ రేట్ తగ్గినందువల్ల కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నాయా? సేల్స్ ఎలా ఉన్నాయి? జనరల్గా తగ్గడం వల్ల కస్టమర్లకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది, ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశంగా వాళ్ళు కూడా భావిస్తున్నారు. మేము కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. ప్రతి కస్టమర్లకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు, పెద్ద కస్టమర్లందరూ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి కొనడం జరుగుతుంది. మరి చూసినట్టయితే ఇప్పుడు వాకిన్స్ కూడా బాగా పెరిగినాయి. మరి ఈ యొక్క తరుణంలో మేము కూడా సేల్స్ బాగా అవుతుందని ఆలోచిస్తున్నాం. అయితే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా గోల్డ్ ప్రైస్ తగ్గింది కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకుంటున్నారా లేకుంటే ఆర్నమెంట్ తీసుకుంటున్నారా? యాక్చువల్గా ఇది ఒక సీజన్ మనకి స్టార్ట్ అవబోతుంది. ఆషాఢము, శ్రావణ మాసం మంచి సీజను. తెలుగువారికి ఇది ఒక శుభసూచకమైనటువంటి పండుగలుగా భావిస్తారు. కాబట్టి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసి ఉన్నారు. కానీ ఈ ధర తగ్గడం వల్ల వెంటనే వాళ్ళు స్పందించి రావడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని తీసుకొని అనేక మంచి ఆభరణాలని మనం షోకేస్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ కలెక్షన్స్, డైమండ్లో ప్రత్యేకంగా యాంటిక్లో, పోల్కీస్లో కూడా చాలా కలెక్షన్స్ యాడ్ చేసాం. మరి వాటికి ఆకర్షితులై తప్పకుండా వాళ్ళు కొంటున్నారు. మరి ఇంకా కూడా కస్టమర్లని మేము ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళకి మెచ్చిన నగలు కొని ఆనందించాలని మేము కోరుకుంటున్నాం. అయితే సార్ ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు, కొంటున్నారు అంటున్నారు కదా, అయితే వాళ్ళు ఆర్నమెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. గోల్డ్ కాయిన్స్ ఎవరు తీసుకోవట్లేదా? తీసుకుంటే లేదు మా, ఎందుకంటే ఇప్పుడు ఇంత తగ్గింది కాబట్టి వాళ్ళు, ఇంతకు ముందు ఏంటంటే ధర పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కాయిన్స్ కొనేవారు. ఇప్పుడు బాగా ధర తగ్గడం వల్ల ఆర్నమెంట్స్కే వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే. పెళ్లిళ్ళ సీజన్ ఎఫెక్ట్ ఎలా ఉంది దీని మీద? మనదైతే రెగ్యులర్గా మా షోరూమ్కి ఎప్పుడు కూడా ప్రైస్తో కానీ దాంతో సంబంధం లేదు. మా రెగ్యులర్ కస్టమర్స్ మా దగ్గరికి వస్తారు, వాళ్ళు ఎప్పుడు కూడా మా దగ్గరే కొంటూ ఉంటారు. కానీ ఇది ఒక ప్లస్ పాయింట్గా ఏంటంటే ధర తగ్గడం వల్ల వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇలాంటి టైంలో కొంటే ఏంటంటే వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది కస్టమర్లు ఫోన్ చేస్తూ, ఎంక్వైరీ చేస్తూ రావడము, కలెక్షన్స్ గురించి తెలుసుకోవడము, మేము యాడ్ చేసిన కలెక్షన్స్ వాళ్ళ గురించి చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఇంత మంచి ఐటమ్స్ మేము షోకేస్ చేసి ఇది ఒక సదవకాశంగా తీసుకుని ఈ ధర తగ్గడం వల్ల వాళ్ళు వచ్చి కొంటే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. అయితే ధర ఇలాగే ఇంకా తగ్గుతుందా లేకుంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో? లేదు, ఇది టెంపరీగా ఈ వారు కొంచెము యుఎస్ వల్ల కూడా కొంత మనకి చేంజెస్ వచ్చింది. బట్ ఓవరాల్గా మళ్ళీ అయితే మనకి ధర పెరుగుతుంది. బట్ ఈ ఛాన్స్ అనేది మళ్ళీ రాకపోవచ్చు. మళ్ళీ ఇంత తక్కువ ధర దొరకడం అనేది చాలా కష్టం. అయితే మార్కెట్లో గోల్డ్ రేట్ రాను ₹1,00,000 వస్తుందనే ఒక ఉంది అన్నమాట, టాక్ ఉంది. అది ఒక అపోహ మాత్రమే, అంతకైతే తగ్గదు. ఇది ఒక స్లైట్ వేరియేషన్ వచ్చింది. ఇది మరి
కస్టమర్ బ్యాక్ చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఇంతకంటే తగ్గుతుంది అంటే ఆగుతారు, కానీ అలా కాకుండా ఈ ధర కూడా ఉంటుందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఒక గెస్సింగ్ మాత్రమే. మార్కెట్ సర్వే ప్రకారం ఏంటంటే తిరిగి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఇది మంచి టైము. ప్లస్ ఆషాఢం ఉంది, శ్రావణం ఉంది. ఈ టైంలో కొనడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం బెటర్ ప్రైస్ ఆపర్చునిటీ ఉంటుంది. సరే, బంగారం రేట్ అయితే ఇలా ఉంది, మరి సిల్వర్ పరిస్థితి ఏంటి? సిల్వర్ ఇంకా తగ్గుతుందా? అదేమో స్థిరంగానే ఉంది కదా. సిల్వర్ ఆల్మోస్ట్ ఆల్ డౌన్ ఫాల్ అయ్యింది, కాబట్టి ఇంకా పెద్దగా తగ్గే అవకాశం అయితే ఏం లేదు. సిల్వర్లో ఇంకా కొంచెం పెరిగే అవకాశమే ఉంది సిల్వర్ కూడా. ఓకే, సిల్వర్ అయితే ఇంకా తగ్గదు. సో ఈ సందర్భంగా నేను మా అందరి కస్టమర్లకి వెల్కమ్ చేస్తున్నాను. మరి ఇది మంచి అదనంగా తీసుకొని ఇంత తక్కువ ధరలో ఉన్నప్పుడు మేము కూడా మంచి కలెక్షన్స్ షోకేస్ చేయడం జరిగింది. స్పెషల్ కలెక్షన్స్ డైమండ్లో యాడ్ చేయడం జరిగింది. మరి యాంటిక్లో కానీ పోల్కీలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆభరణాలు షోకేస్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా వచ్చి విచ్చేసి వారికి నచ్చిన మెచ్చిన నగలు కొని ఆనందిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆషాఢంలో గోల్డ్ ఎక్కువ కొనరు అంటారు కదా, మరి మీరేమంటారు? అది ఒకప్పుడు భావన, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు కొనడం జరుగుతుంది. నేను చెప్పాలంటే ప్లానింగ్ అనేది చాలా ముందుగానే చేసుకుంటారు. స్పెషల్గా ఎన్ఆర్ఐస్ వస్తున్నారు ఇప్పుడు. వాళ్ళు ఫెస్టివల్స్ కాదు వాళ్ళు చూసేది, వాళ్ళు వచ్చినప్పుడల్లా తప్పకుండా సేవింగ్స్ కోసము, ఫ్యూచర్ కోసము వాళ్ళు నగలు కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి కస్టమర్ వినియోగించుకోవాలి. అయితే గోల్డ్ అంటున్నారు, సరే ఆర్నమెంటే కొంటున్నారు, కానీ ఇప్పుడు డైమండ్ పరిస్థితి ఏంటి? డైమండ్స్ కూడా కొంటున్నారా? ఎక్కువ డైమండే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎన్ఆర్ఐస్ మోస్ట్లీ 90% ఆఫ్ ది ఎన్ఆర్ఐస్ దే ప్రిఫర్ ఓన్లీ డైమండ్స్. ఎందుకంటే మనది స్టాండర్డ్ షోరూము, క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ట్రస్టెడ్ జ్యువెలర్స్ మనము. సో మా దగ్గర ఎక్కువగా ఎన్ఆర్ఐస్ డైమండ్సే కొంటారు. ఓకే, అయితే సార్ ఇప్పుడు రీసెంట్గా అనొచ్చు కానీ ఇంతకు ముందు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గోల్డ్ కొనకండి అనేసి. సో దాని ప్రభావం మార్కెట్ పైన ఎలా ఉంది? అది పెద్దగా అంతగా అయితే ఏమి ప్రభావం చూపించలేదు. కాకపోతే ప్యూర్ గోల్డ్ కొనేవాళ్ళు మాత్రం తగ్గింది కొద్దిగా. ఆర్నమెంట్ కొనేవాళ్ళు మాత్రం ఎవరు తగ్గలేదు. వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారము, షెడ్యూల్ ప్రకారం చేసుకుని కొనడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా కొద్దిగా ప్యూర్ గోల్డ్ అనేది మాత్రము తగ్గింది. ఓకే, గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనడం బెటర్ అంటారా ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లేకుంటే డిజిటల్ గోల్డ్ కొనడం బెటర్ అంటారా? ఇప్పుడు కూడా ఆర్నమెంట్స్ కొనడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు వేసుకుని ఆనందించవచ్చు, ఫ్యూచర్లో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ కావాలంటే చేసుకోవచ్చు. కాబట్టి ఆర్నమెంట్స్ కొనడమే దిస్ ద రైట్ టైం. ఓకే, అంటే డిజిటల్ గోల్డ్ వైపు ఇప్పుడు ఎక్కువ అంటే చోరీలు అవన్నీ జరుగుతాయి కదా, సో అనేసి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కదా. అట్లా ఏమీ లేదు. ఇక్కడ హైదరాబాద్ వరకు చెప్పాలి అంటే చాలా సేఫ్టీ ఉంది ఇక్కడ అటువంటి సంఘటనలు ఏం పెద్దగా చోటు చేసుకోవు. మరి ఈ తరుణము మంచి తరుణము. ఇంత తక్కువ ధర ఒక 6 నెలల నుంచి పోల్చి చూసినట్లయితే చాలా తక్కువగా ధర ఉంది. మరి ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా విన్నపం చేస్తున్నాం. సార్, బులియన్ మార్కెట్ ప్రభావం ఎంత ఉంది గోల్డ్ మీద? అయితే ఇప్పుడు అంత పెద్దగా అయితే ఏమీ లేదు. ఒక 10-15% ఎఫెక్ట్ పడింది. ఒకవేళ ఎవరి దగ్గర అయినా కూడా ప్యూర్ గోల్డ్ ఇంతకు ముందే కొని ఉంటే కూడా వాళ్ళు ఎక్స్చేంజ్కి వచ్చి ఆర్నమెంట్సే తీసుకుంటున్నారు. ఓకే, అయితే సార్ డాలర్ ప్రభావం గోల్డ్ మీద ఎలా ఉంది? మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటామో డాలర్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. కానీ ఇంపోర్ట్ తగ్గింది కాబట్టి మన ఇండియన్ రూపీ కూడా వాల్యూ పెరుగుతుంది. సో అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. డాలర్ గురించి అంతగా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, మ్యారేజెస్ వచ్చినప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రైస్ ఎంత ఉన్నా మన తెలుగు వాళ్ళు కొనడం అనేది సహజము. సో ఆ ఆస్పెక్ట్స్లో మన సేల్స్ ఏమి తగ్గటం లేదు. ఓకే, మరి పాత బంగారాన్ని మళ్ళీ దాన్ని కొత్త బంగారం చేసుకునే వాళ్ళకి మీరేమంటారు? ఇది మంచి అవకాశం. ఎందుకంటే వాళ్ళకి మా కస్టమర్లు అందరూ తెలుసు, మేము 100% ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తాము. సో ఈరోజు ఉన్న ధరకి వాళ్ళకి ఎక్స్చేంజ్ వాల్యూ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి నచ్చిన ఆభరణాలు కొనుక్కునే అవకాశం ఉంది. మంచి ప్రైస్ దీనికి ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నైస్. చూసారు కదా, సో సార్ చెప్పిన ప్రకారం గోల్డ్ ప్రైస్ తగ్గింది. ఇదే మంచి అవకాశం, వచ్చి కస్టమర్స్ వెంటనే తీసుకోవాలి. ఈ ప్రైస్ ఇలాగే ఉండదు, పెరగచ్చు, మనం చెప్పలేమనేసి కూడా అంటున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కస్టమర్స్ అయితే చాలా మంది ఉన్నారు. సో సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇది గోల్డ్ కొనడానికి మంచి టైం అనేసి సార్ అంటున్నారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
అయితే కస్టమర్స్ చాలా మంది మనం చూస్తున్నాం కదా, సో మనం కొంతమందితో మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు జయదేవ్ గారు. హాయ్ అండి. హలో అండి, హౌ ఆర్ యూ? యా గుడ్. సో యాక్చువల్లీ ఇప్పుడు ధర తగ్గింది అనేసి మీరు కొనడానికి వచ్చారా? Irrespective of price going up or down, buying in gold and investing in gold is something మేము ఎప్పుడు అనుకుంటా ఉంటాం. సో అది కంటిన్యూ చేస్తున్నాము. బట్ వీ ఫీల్ లక్కీ ఇవాళ గోల్డ్ ప్రైస్ ఈస్ బెటర్ దాన్ లాస్ట్ 2 months. సో బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ అవర్ డెసిషన్. వీ విల్ కంటిన్యూ టు బై గోల్డ్, విల్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? I actually came from US. Originally I'm from Hyderabad, but like I work in US. I came this morning. We had something going on, so వచ్చి వాళ్ళ షాపింగ్ చేయాలనుకున్నాము. రేట్ మంచిగా ఉంది అండ్ ఇట్ ఆల్ వెంట్ వెల్. రైట్, అంటే రేట్ తగ్గింది, ఎందుకు గోల్డ్ కొనకూడదు అనేసి వచ్చి కొనేస్తున్నారు. అందుకని I came, first thing I did was to buy the gold today. ఇవాళే వచ్చా, ఇవాళే షాప్కి వచ్చి I'm making this సో purchase. చూస్తున్నారు కదా, అంటే ఈ రోజే వచ్చారంటే యుఎస్ నుంచి, కానీ రాగానే చేస్తున్న ఫస్ట్ పని గోల్డ్ కొనడం. ఎందుకు తెలుసా? గోల్డ్ తగ్గింది కాబట్టి. అండ్ ఆల్సో ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఏం కొన్నారు? ఆర్నమెంట్ కొన్నారా, కాయిన్ కొన్నారా, ఏం కొన్నారు? Like a women jewelry, ఒక హారం, ఇంకొక నెక్లెస్, లైక్ దీస్ ఆర్ ద థింగ్స్. ప్యూర్ గోల్డ్ కూడా సైడ్ కొంటా ఉంటాం, కానీ ఉమెన్ ని హ్యాపీ చేయడం ఇంపార్టెంట్. సో రైట్, ఈ వాటర్ నెక్లెస్ అండ్ హారం. గ్రేట్ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ప్రైస్ ఇంకా పెరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఇది అయితే తగ్గింది కదా, ఫ్యూచర్ లో పెరుగుతుందా? గోల్డ్ ఆల్వేస్ పెరుగుతుంది. దెర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్, కానీ డెఫినెట్లీ పెరుగుతుంది. ఇంకా ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫీలింగ్ షార్ట్ టర్మ్ లో ఇట్ మైట్ టచ్ అగైన్. మనం చూస్తున్న 2 months బ్యాక్ నంబర్, మేబీ ఇట్ విల్ టచ్ దట్ నంబర్ వన్ మోర్ టైమ్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అయితే ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది కదా, ఇప్పుడు ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి గోల్డ్ ఆర్నమెంట్ బెటరా లేకుంటే కాయిన్స్ బెటరా, ఏది బెటర్ అంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్యూర్ గోల్డ్ కొనటం బెటర్, కానీ విత్ శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ యూ ఆల్వేస్ క్యాన్ రిటర్న్ ద థింగ్స్ అండ్ యూ క్యాన్ గెట్ న్యూ ఐటమ్స్. సో మీకు యూ డోంట్ లూజ్ అ లాట్. మీకు లేటెస్ట్ డిజైన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. మీ డబ్బులు మీవి ఉంటాయి, అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా ఉంటుంది. యూ క్యాన్ కీప్ ఎక్స్చేంజింగ్ అండ్ మేక్ ద బెస్ట్ వాల్యూ అవుట్ ఆఫ్ ద మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. గోల్డ్ రేట్ తగ్గడం వల్ల సందడి మామూలుగా లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ అమ్మాయి చూడండి, కుందన బొమ్మలాగా రెడీ అయింది కదా, మంచిగా జ్యువెలరీతో మొత్తం అన్ని హారం, నెక్లెస్ అండ్ చంపసారాలు, పాపటి పిల్ల, వడ్డానం అండ్ కంగన్స్. సో ఫుల్గా రెడీ అయిపోయింది. సో మనము వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళ ఫాదర్ ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? నా పేరు రాంబాబు అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం నుంచి వచ్చాను. ఓకే, గోల్డ్ ప్రైజెస్ తగ్గాయనేసి వచ్చారా? అవునండి, నెక్స్ట్ మంత్ పాపది శారీ ఫంక్షన్ ఉంది. రైట్. దానికోసం ఇప్పుడు రేట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు పర్చేస్ చేయడం బెటర్ అనిపించి వచ్చామన్నాను. అంటే ఇంతకు ముందు పెరిగింది కదా, అప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసుకున్నారా తగ్గుతుందేమో అని? అవునా? అంటే మీకు నమ్మకం ఉన్నదా తగ్గుతుందని? అనిపించింది. అయితే గత 2 నెలల నుంచి పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా ఉంది. సో ఇది రైట్ టైం అనిపించింది, అందుకే మేము ఇప్పుడే పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, అంటే మీరు ఆర్నమెంటే తీసుకున్నారు. అంటే కొంతమంది కాయిన్స్ తీసుకుంటారు కదా, మీకు ఆర్నమెంట్ ఇష్టమా? ఆర్నమెంట్ అయితే ఇష్టం అండి. పాపకి ఫ్యూచర్ లో పాపకి ఆర్నమెంట్స్ ఓకే అందుకోసం పనికొస్తుందని. సో పనికొస్తుంది. ఏమంటారు, మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకా ఇది ప్రైస్ పెరుగుతుందా? అది పెరుగుతుందనే నాకు అనిపిస్తుందండి. అందుకనే ఇది రైట్ టైం అని చెప్పేసి ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇంకా తీసుకుంటారా? ఈ రోజు అయితే తీసుకున్నారు, ఇంకా ఫ్యూచర్ లో తీసుకుంటారా? ప్రస్తుతానికైతే ఇప్పుడు చాలంటారా? చాలండి. సో ఇది తీసుకోవడం కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సాటిస్ఫైడ్. సో Yeah. మొత్తం ఇంకా పాప కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్ ఎస్ సో మంచి నగలతో నిండుగా ఉంది, చాలా హ్యాపీ. సో ఏమంటారు, ఇప్పుడు గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి మీరేమన్నా సజెషన్ ఇస్తారా? ఏమండి, ఇప్పుడు ఇది రైట్ టైం అండి తీసుకోవడానికి. ఎందుకంటే గత 2 నెలల కింద బ్యాక్ చూసుకుంటే గోల్డ్ ఇంకా పెరుగుతుందేమో, ఇంకా తగ్గుతుందా లేదా అని జనాలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. కానీ 2 నెలల నుంచి పోల్చుకుంటే ఇప్పుడు తగ్గడం అనేది చాలా హ్యాపీ అండి. ఎవరైనా సరే ఇప్పుడు కొనాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు రైట్ టైం వచ్చి కొనుక్కోవచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు గోల్డ్ కొనాలనుకునే వారికి ఇదే కరెక్ట్ టైం, వచ్చి గోల్డ్ Yes. కొనండి అంటున్నారు. సో ఇప్పుడు మనతో పాటు అశోక్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదామా? సో నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు మీ తరం వాళ్ళు చూసుకుంటే అప్పుడు గోల్డ్ ఎంత ఉండింది ఒక తులము? 6,000 మేడం. 6,000. 6,000 మా డాటర్ కు ఫస్ట్ పర్చేస్ 6,000 ఉండింది, కానీ ఇప్పుడు Yeah. చూసుకుంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అన్ఇమాజినబుల్ మేడం. 1 lakh ఇస్ మోర్ దెన్
అవును 1,50,000-60,000. మరి ఇంతకు ముందు చూసుకుంటే 2 లక్షల దగ్గరికి వచ్చింది కదా గోల్డ్, ఇప్పుడు తగ్గింది రైట్? చాలా సో ఇప్పుడు మీరు అంటే ఎందుకు సడన్ గా మీరు లాట్ ఆఫ్ ఫ్లక్చువేషన్ చాలా ఉండేది మేడం. ఓకే సో టుడే రేట్ ఇస్ రియల్లీ గుడ్. ఓకే అంటే గోల్డ్ తగ్గడం వల్ల ఈ రోజు వచ్చారా మీరు కొనడానికి? నో మేడం, వి హావ్ యాక్చువల్లీ జాయిన్ ది స్కీమ్ అన్నమాట. ఓకే స్కీమ్ లో అది మెచ్యూరిటీలో ఆ అమౌంట్ ను అది గోల్డ్ తీసుకోవాలి. ఓకే స్కీమ్ లో గోల్డ్ పర్చేస్ చేశారా మీరు? స్కీమ్ లో మెచ్యూరిటీ అయిన తర్వాత లక్కీలీ వీఆర్ లక్కీ దట్ రేట్ అది తగ్గింది. రైట్ ఓకే మెచ్యూరిటీ సో మీరు హ్యాపీగా ఉన్నారా రేట్ తగ్గడం వల్ల? హ్యాపీ మేడం. ఓకే అంటే ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్? ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? ఏంటంటే ఓన్లీ మా మనవరాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు ఫ్యూచర్లో దృష్టి పెట్టుకొని ఈ అది బెటర్ ఉంటుందని స్కీమ్లో జాయిన్. ఓకే అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటున్నారా లేకుంటే ఆర్నమెంట్? ఫ్యూచర్లో డెఫినెట్లీ ఒక గ్రాండ్ డాటర్ ఒక రోజు కాకుండా ఒక రోజు మ్యారేజ్ ఏదో పర్ఫామ్ చేయాలి కదా మేడం. సో ఈ విధంగా జాయిన్ చేస్తే మనకు కొంచెము ఫ్యూచర్ ప్లాన్ చేసేసి ఆ టైంకు మనకు ఒక రిలీఫ్ ఉంటుందని ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి. అంటే మీరు గోల్డ్ ఆర్నమెంట్ కొన్నారా కాయిన్ కొన్నారా? ఆర్నమెంట్ తీసుకున్నారా? ఓకే ఓకే రైట్. అయితే ఇప్పుడు గోల్డ్ కొనాలి అనే వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అంటారా? ఫ్యూచర్ ప్లాన్ దిస్ ఇస్ ద రైట్ టైం. రైట్ టైం. ఓకే ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలే సడన్ గా ఇంత తగ్గుతుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మొత్తానికి బంగారం రేటు తగ్గడంతో ఇక్కడ కొనుగోలుదారుల బాట పట్టారనమాట. చాలా మంది కొనుగోలుదారులు వస్తున్నారు. సో మనం చూసాం కదా, సో వివిధ రకాల డిజైన్స్ చూసాము, సో అందరితో మాట్లాడాము. సో ఇది బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి సరైన టైం. సో మీరు బంగారం కొనాలంటే హాల్ మార్క్ అండ్ తరుగు అవన్నీ చూసుకొని కొనడం ఉత్తమం అనమాట. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి.